ప్రతి దాంట్లో ముందు ఉండాలి. ఖచ్చితంగా మనం తలుచుకుంటే ఇందాక రాజన్న చెప్పినట్టు పని అంటూ ఏది ఉండదు. మనం అక్కడ ఇల్లు నడుపుతాం. మరియు చాలా మంది జాబ్ చేసే వాళ్ళు కూడా బయట పని చూసుకొని వచ్చి మళ్ళీ పిల్లలకి అన్ని చెప్పుకొని అన్ని చేయడం, ప్రతి రోల్ ఒక మహిళనే పోషిస్తుంది. అంటే మగవాళ్ళు చేయడం కాదు, వారు బయటికి వెళ్ళి పనిచేసి మనకు సంపాదన చేస్తేనే ఇల్లు నడుస్తుంది. కాబట్టి మహిళకు మాత్రం ప్రతి ఒక్కటి అక్కడ సంపాదించాలన్నా మళ్ళీ ఇల్లు చూసుకోవడం మాత్రం తప్పదు. సో మనం మల్టీ టాస్కింగ్ చేస్తాము. అదేవిధంగా ప్రతి రంగంలో మనం ముందుండాలి. అంటే ఇప్పుడు చాలా మంది ఆంటర్ప్రెనర్ కావాలని చూస్తున్నారు. అంటే బిజినెస్ పెట్టుకోవడం కానీ ఏది ఉన్నా కానీ దానికి మనం గవర్నమెంట్ ద్వారా ఏ లోన్స్ కానీ ఏది కావాలన్నా మనకు అండగా మన మర్రి రాజశేఖర రెడ్డి గారు ఉంటారు. అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే గవర్నమెంట్ పరంగా ఏ పని ఉన్నా మనం అన్న దగ్గరికి వెళ్దాం, ఆ పనులన్నీ చేయించుకుందాం. ఖచ్చితంగా అన్నగారు మనకు సహకరిస్తారు. అన్నిట్లో మనం ముందుండాలి. ఇలానే ప్రతి సంవత్సరం మనం సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక్కసారి భరతనాట్యం చేసిన పిల్లలందరికీ మన శ్యామ్స్ బోటింగ్ నుంచి తను గిఫ్ట్ 10,000 గిఫ్ట్ ప్రైజ్ అనౌన్స్ చేసింది. క్లాప్స్ కొట్టండి. 10,000 చిన్న విషయం ఏమైనా పిల్లలు చేసిన డాన్స్ కి అసలు నాకు మాటలు లేవు. వాళ్ళకి ఇచ్చిన ఈ అమౌంట్ కూడా చాలా చిన్నది, కానీ ఏదో మనస్ఫూర్తిగా ఇవ్వాలని ఇస్తున్నామండి. ఇది మా శ్యామ్స్ బోటింగ్ తరఫున నేను ఇస్తున్న గిఫ్ట్. అంటే స్వీట్ ఉంటుంది కదా మేడం, అందుకే స్వీట్ వచ్చేసింది. మేడం మల్లారెడ్డి సార్ కంటే ఇంకెక్కడ 2 నిమిషాలు చెప్పాలి మనకు. ఇక్కడ విచ్చేసిన అందరికీ నమస్కారం. మహిళలు అంటే ఆది టాలెంటెడ్ ప్రోగ్రామ్కి నేను వచ్చినందుకు నేను చాలా అంటే చాలా బాగా చేశారు. ఉమెన్స్ డే ఇంత గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేస్తున్నారు. అండ్ అల్వాల్లో ఇంత టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు అంటే నాకు ఇప్పుడే ఫస్ట్ టైం బయటకు వస్తున్నారు. అంటే మన మహిళలు అంటేనే టాలెంటెడ్, అవన్నీ బయటకు తీసుకెళ్ళడానికి ఇలాంటి సపోర్ట్ ఉండాలి. కాబట్టి చాలా బాగా చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఉమెన్స్ డే సెలబ్రేషన్, హ్యాపీ ఉమెన్స్ డే. చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. ప్రతిరోజు ఇట్లానే ఉన్నాం మనం హ్యాపీగా నవ్వుకుంటూ. మన ఫ్యామిలీకి బలమే ఉమెన్.
స్టేజ్. అడుగు చాడలో కలిసి నడుద్దాం. చిరు సత్కారం లతక్క ఏంటంటే ఒకసారి గట్టిగా క్లాప్స్. అవును, నిజంగా ఇంత దూరం నుంచి